రైట్ దేవినేని అవినేష్ కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో దేవినేని అరెస్ట్ కలకలం రేపింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వైసీపీ నేత దేవినేని అవినాష్ ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు తగవని పోలీసులపై అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అదే సమయంలో అవినాష్ తో పాటు మరికొంతమంది వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఈ రోజు చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ రైతులకు అండగా మేము ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులందరూ కూడా ఆందోళన చేయడానికి ఈ రోజు కేటాయించున్నారు. అయితే చూసుకుంటే కనుక ఈ ఆందోళన రైతులకి న్యాయం చేకూరాలి అనేది నాయకులు చేయలాగా ఏదైతే కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించాలని చెప్పి విజయవాడ నగరంలో దేవినేని అవినాష్ ఆందోళన చేపట్టారు. అయితే ఈ ఆందోళన మాత్రం పోలీసులు అడ్డుకున్నారు. దేని గురించి అంటే ఇది ఈ రోజు చూసుకుంటే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే ఉందో ఇందిరాగాంధీ స్టేడియం లో కనుక బీజేపీ 2047 రేసులకు సంబంధించి ఆవిష్కరణ జరుగుతుంది. దానివల్ల భద్రతల దృష్ట్యా దేవినేని అవినాష్ అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా దేవినేని అవినాష్ మాత్రం ఇది కావాలనే చేశారు. పోలీసులు మాత్రం మమ్మల్ని ప్రశాంతంగా శాంతియుతంగా మేము చేస్తాం ధర్నాకి ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు అడ్డగించారు, మమ్మల్ని అక్రమ అరెస్టులు చేశారనేది కూడా దేవినేని అవినాష్ చెప్పుకొచ్చాడు. అదేవిధంగా చూసుకున్నా కానీ పోలీసులు మాత్రం సీఎం భద్రతా దృష్ట్యా మేము ఇతను అరెస్ట్ చేయడం జరిగింది, ఇతను అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ తరలించాము. అదేవిధంగా ఇతనితో పాటు నాయకులు ఎవరైతే ఉన్నారో మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి కానీ అదేవిధంగా డిప్యూటీ మేయర్ కానీ వీళ్ళందరినీ కూడా గవర్నర్ పేరు పోలీస్ స్టేషన్ తరలించామనేది అని చెప్తా వచ్చారు. అయితే ఏదో నమ్మకం చూసుకుంటే కనుక మేము శాంతియుతంగా చేస్తున్నాము, రైతుల సమస్యల మీద పోరాడుతున్నాము, దాని మీద మేము వినతి పత్రం ఇస్తానికి బయలుదేరుతామంటే కనుక పోలీసులు అడ్డగించారనేది మాత్రం చెప్తున్న పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. అయితే ఏదేమైనా కూడా మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో వెల్లంపల్లి కూడా దీని మీద స్పందించారు. ఈ అక్రమారక్షలు కూడాను కూటమి ప్రభుత్వంలో అక్రమారక్షలు జరుగుతున్నాయి, పోలీసులు కూడాను కూటమి ప్రభుత్వం తొత్తులుగా మారారనేది కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మధు చెప్పండి, కలెక్టర్ కు వినతి పత్రం అందించేందుకు వెళ్తున్న అవినాష్ ను అరెస్ట్ చేయడం అంటే అసలు ఏంటి? అంటే పోలీసులు అత్యుత్సాహం చూపించారా? అంటే ఈ రోజు చూసుకుంటే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఇదే రోడ్ ఏదైతే బందర్ రోడ్ ఏదైతే ఉందో బందర్ రోడ్ లోనే కలెక్టర్ ఆఫీస్ ఉంది. అదే విధంగా చూసుకుంటే కనుక మా ఇందిరాగాంధీ స్టేడియం ఏదైతే ఉందో 2047 గేమ్ సంబంధించి ఆవిష్కరణకు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు వస్తుందో అదే రూట్ లో అంటే భద్రతా దృష్ట్యా మేము పోలీసులు అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. అయితే దేవినేని అవినాష్ మాత్రం మేము మాత్రం ముందు వస్తే కానీ పోలీసులకి వినతి పత్రం సమర్పించాము, మాకు పర్మిషన్ కావాలన్నాం, కానీ పర్మిషన్ ఇవ్వలేదు మాకు, మేము శాంతియుతంగా మేము కలెక్టర్ కలిసి మేము వినతి పత్రం ఇస్తాం రైతుల సమస్యల మీద అని. అయితే కనుక మేము పోలీసులు చెప్పే విధానానికి అవినాష్ చెప్పే విధానానికి చాలా తేడా కనిపిస్తుంది. అంటే ఇవన్నీ అక్రమాలు కావాలని ఉద్దేశపూర్వకంగానే మమ్మల్ని వైసీపీ నాయకులు అరెస్ట్ చేశారనేది మాత్రం మీరు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే పోలీసులు వాటిని చూసుకుంటే కనుక మేము సీఎం భద్రతా దృష్ట్యా మాత్రం వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది అనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.